ఉమ్. ఆ, హలో. ఏవండి లాక్ వేశారేంటి? మరి లాక్ అయిపోతే ఎవడన్నా ఎత్తుకెళ్తాడు కదా. నన్నెవరు ఎత్తుకెళ్తారండి? నేనన్నది బైక్ గురించి. అయ్యో, నేనంటుంది మన డోర్ లాక్ గురించండి. లాక్ వేసుకుని వెళ్ళిపోయారు. అయ్యయ్యో వస్తున్నా జాను, ఒక్క నిమిషం వస్తున్నాను. సారీ. ఏంటో ఈయన. సారీ జాను, అంటే రోజు ఆఫీస్కి డోర్ లాక్ వేసుకొని వెళ్ళడం అలవాటు. అలా అలవాట్లో పొరపాట్లో లాక్ వేసుకొని వెళ్ళాను. సారీ. అయ్యో పర్లేదండి, ముందు మీరు లోపలికి రండి. కూర్చోండి, నేను వాటర్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ. ఎంత బాగా అర్థం చేసుకునే అమ్మాయి దొరికింది. నేనేమో నాకు పెళ్ళైన విషయాన్ని ఆరేసిన అండర్వేర్లో ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతున్నాను. ఛీ, ఎంత ఫీల్ అయిందో. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. థ్యాంక్ యూ. ఓకే, నేను వెళ్తాను. ఏవండి, బాయ్. ఓకే బాయ్. అయ్యో సిగ్గేస్తుంది. అరే రంగా, ఏంట్రా లంచ్ బాక్స్ తీసుకోకుండా వెళ్తున్నావే? వద్దు భూషి, నీకు నీ కర్రీసుకో దండం. అరే కారం వేసి ఉప్పేసే కారం వేయవు. పూరీలు వేసే కర్రీని అన్నం లేచి పప్పు అంటావు. ఇంకోటి, నువ్వే కర్రీ చేసావో తెలుసుకున్న లోపు తిన్నది అరిగిపోతుంది తెలుసా. చికెన్ కర్రీ చేస్తావు, చికెన్ కంటే అందులో ఉల్లిపాయలు ఎక్కువేస్తావు. చికెన్ కర్రీ ఉల్లిపాయల కర్రీ తెలుసుకోవడానికి 1/2 అవర్ పడుతుంది. ఆహా, ఇంతకీ మొత్తానికి ఏమంటావు? అనేది ఏం లేదు భూషి, నీ హలీం లాంటి కర్రీస్ తీసుకొని ఇంకెవ్వడికన్నా పెట్టుకో. నాకు పెళ్ళైంది, నా పిల్లని నాకు ఇష్టమైన వంటలు చేసి పెడుతుంది. అవి తిని నేను హ్యాపీగా ఉంటాను. నీ ఎక్స్పెరిమెంట్ కర్రీస్తో చంపడానికి ఇంకెవ్వనన్నా చూసుకో. నేను మాత్రం సేఫ్గా ఉంటాను. ఓకే బాయ్. ఆహా, ఎంతకు తెగించావురా? చెప్తా నీ సంగతి. రే కొత్త పెళ్లి కొడుకురా, న్యూలీ మ్యారీడ్ బాయ్, కమాన్ కమాన్. కొత్త పెళ్లి కొడుకారా, కుడికాలు లోపల పెట్టిరారా. ఏ మామా, నైట్ ఫుల్ ఎంజాయ్. సిగ్గు 3 o'clock వరకు అంటే నైట్ 3 o'clock. ఏ మామా, 3 o'clock అంటే వీడు మామూలోడు కాదురా బాబు. మామా రాత్రి ఏం చేయాలో తెలియట్లేదన్నావు, ఇప్పుడేమో 3 o'clock అంటున్నావు. ఆహా, అంటే ఏదేమైనా అంత లోక కళ్యాణం కోసమే కదా. ఆహా, అంతే. మొన్నటిదాకేమో కళ్యాణమే వద్దన్నాడు, ఇప్పుడేమో లోక కళ్యాణం అంటున్నాడు. మ్యాటర్ చాలా దూరం వెళ్ళింది. ఆహా, అంతా నైట్ ఎఫెక్ట్ రా. ఇంతకీ నీ వైఫ్ పేరేంట్రా? తన నేమ్ జానకిరా, నేను ముద్దుగా జాను అని పిలుస్తాను. అబ్బో, ఆహా, ఏ, అప్పుడే ఏ, ముద్దు ఏ. పేర్లు. మీరు మరి ఇప్పుడు కాక విడాకులు ఇచ్చాక పిలుస్తారా? జస్ట్ ఫర్ ఫన్, అలా చూడొద్దు. విడాకులు అంటాడేంటి వీడు? ఓకే. నీ ఓకే. వేస్ట్ గా ఉంది. ఇంకేంట్రా పెళ్లి సంగతిలో? పార్టీ లేదా? ఉంది లేరా, పని చూసుకో. ఓకే, ఉందంట్లేరా, పని చూసుకుందాం. అన్నింటి హలో జాను. హలో. ఏ మామా, ఇప్పుడే ఫోన్లు. మామా, ఈ హ్యాపీనెస్ చూస్తుంటే నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా. అది అవదమ్మా, నువ్వు చేసుకోవాలంటే ఎవరైనా పిల్లనివ్వాలిగా. నాకేం తక్కువరా, నాకెందుకు ఎవరు? అదే తక్కువ. అంటే ఏయ్, నువ్వు అనుకుంటున్నది కాదు,
శాలరీ తక్కువ అంటున్నావు. అదే కదా, క్వాలిఫికేషన్ తక్కువ అని శాలరీ తక్కువ ఇస్తున్నారు. పిల్లని ఎందుకు ఇవ్వరా? రేయ్, ఇప్పుడు పెళ్లి చేసుకునే అమ్మాయిలకి అబ్బాయిల కంటే శాలరీలే ఇంపార్టెంట్ కదా. రేయ్, కొంచెం సైలెంట్ గా ఉండండి. ఓకే. హలో, చెప్పు జాను. ఏం చేస్తున్నారండి? వర్క్ చేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? టీవీ చూస్తున్నానండి. ఓ, ఏం సినిమా? అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనుకుంటా. ఓకే. నీ తిన్నారా అండి? లేదు, తినాలి. అయ్యో, ఇంకా తినలేదా? 1 అవుతుంది. వెళ్ళి తినండి. టైంకి తినకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. తింటా ఇప్పుడే తింటా. ఓకే బాయ్. నువ్వు కూడా తిను. ఓకే ఓకేనా? అండి, బాయ్. రే ఎక్కడికి రా, వర్క్ చేయ ముందు. ఎప్పుడు వర్క్ అంటావు. ఎప్పుడైనా టైంకి తిన్నావని అడిగావా? నా వైఫ్ నన్ను లంచ్ చేయమంది. నేను వెళ్ళి లంచ్ చేస్తాను. రే, ఇంకా లంచ్ టైం కాలేదురా. లంచ్ టైం కాకపోయినా నేను వెళ్ళి లంచ్ చేస్తాను. ఎందుకంటే నా వైఫ్ లంచ్ చేయమన్నది. మీరు కూడా టైంకి తినండి, లేకపోతే గ్యాస్ స్టవ్ వచ్చి ఒకటే స్మెల్. ఓకే, నేను వెళ్తాను. రే అరే మేము వస్తున్నాం, ఆగరా. రే బా, ఏంట్రాయిడు తీయడానికి ఎంత టైం పడుతుందంటే పెద్ద ఐటమే అనుకుంటా. కొత్తగా పెళ్ళైంది కదా, ఆ మాత్రం ఉంటదిలే. ఉంటదిలే. నా దాంట్లో ఏముంది? నీ వైఫ్ ఏం చేసిందేంట్రా? నాకు ఇష్టమని జీడిపప్పు ఉప్మా చేసిందిరా. మరి త్వరగా ఓపెన్ చేయరా. ఓపెన్. వస్తుంది. ఏంటి రావట్లేదా? వస్తుంది అంటే ప్రేమతో చేసింది కదా, కొంచెం టైట్ గా ఉంది. చాలా ప్రేమతో. నిజంగానే రావట్లేదు. తీసేలోపు పైకి పోయేటట్టున్నాడు రా. కరెక్టేరా. చెప్పట్లేదు. తీసాడు. సూపర్. ఇదిగోండి, ఎంత జీడిపప్పు వేసిందో. ఈడేంట్రా? చూసారా, మనం ఆ బూసిగాడు హోటల్లో జీడిపప్పు ఉప్మా తింటే ఉప్మాలో పచ్చిమిర్చి ఉంటుంది కానీ జీడిపప్పు ఉండదు. ఒకవేళ ఆ రోజు నీ జాతకం బాగుంటే జీడిపప్పు వస్తుంది, అది కూడా ఒక్కటి. కానీ ఇప్పుడు నాకు పెళ్ళి అవ్వడం వల్ల ఉప్మా అంతా జీడిపప్పే. ఇదంతా మా తాత గోల్ వల్లే. మా తాత గోల్ వల్ల నా దోల తీరిపోతుంది అనుకున్నాను, కానీ ఇలా జీడిపప్పుతో నా జీవితం బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదేమైనా మా ముసలోడు గోల్ గొప్పదా. అబ్బో, అయినా మొన్న మా తాత పోతే బాగుండన్నావు. కోపంలో మంది అంటాం, అన్ని సీరియస్ తీసుకుంటారా? అయినా మనం చచ్చిపోవాలనుకుంటే చచ్చిపోడాడు, అది గట్టిగుండే. ఇలాగే అనుకుంటా. అబ్బో, అరే ఈ ఉప్మాలో ఎంత జీడిపప్పు చూస్తుంటే నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా. ఒరే, నువ్వు సిగరెట్లు తాయి నీ బాడీలో అవయవాలే చక్కగా పనిచేస్తావు, నీకు పెళ్ళి అవసరమా? మళ్ళీ అవమానం. బాగా చెప్పావురా. నవ్వండి నవ్వండి. జీడిపప్పు అబ్బో, ప్రేమ బాగా ఎక్కువైనట్టుంది. స్పూన్ కూడా ఇరక్కపోయింది. చాలా. నువ్వు కూడా కొద్దిగా హెల్ప్ చేయరా. నేను పట్టుకుంటా, నువ్వు పట్టుకో. అమ్మా, రావట్లేదు. వచ్చేస్తుంది. ముక్కు పగలగొట్టావు కదరా. మీ ఆవిడ జీడిపప్పు మరుగుని పల్లి పట్టి చేసినట్టుంది. ఏంట్రా నువ్వు? సరే ముక్కు చూద్దాం. సారీ ఏంట్రా చూడొకసారి. దీంతో ముక్కే కాదు, తల కూడా పగిలిపోయింది. వీడు రాజఫలాలు జీడిపప్పుతో పరిగెత్తడం కాదురా, జీడిపప్పులో ఇరుక్కుపోయాయి. ఇప్పుడు ఎలా తింటావమ్మా? తినరా, తిను. వీడి కోపం చూస్తుంటే ఈ ఉప్మాతో మన ముక్కు కూడా పగలగొట్టేటట్టున్నాడు. ఆగండ్రా, నేను వస్తున్నా. వచ్చేసానన్నా. ఓ, వచ్చేసారా? బాయ్. ఆ బ్యాగ్ ఇటు ఇవ్వండి. థ్యాంక్ యూ.
షూ తీయరా వెళ్దామా? ఆ, మ్మ్. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, నేను డిన్నర్ చేసేస్తాను. ఇది వండుతుందా? ఇది ఉప్మా చేస్తేనే ఒక రేంజ్లో ఉందంటే డిన్నర్ చేసిందనుకో దోవలు తీరిపోద్ది. ఎలాగైనా ఆపేయాలి. జాను, ఈరోజు డిన్నర్ నుంచేనా? అయ్యో మీకెందుకండి శ్రమ, నేను చేస్తానుగా. శ్రమ కాదే, నువ్వు చేసిందంటే శవం అయ్యేలా ఉన్నాను. అంటే ఒక మొగుడు పెళ్ళానికి వండి పెడితే అందులో ఉండే కిక్కే వేరు తెలుసా? సరే అండి. ఆ, ఓకే, ఎలాగోలాగా తప్పించుకున్నాను. ఆ, త్వరగా వెళ్ళాలి. కంగారులో ఇది వండిందనుకో డైరెక్ట్ కాటికే. ఆ, ఏదో ఒకటి. లంచ్ బాక్స్ లేదేంటి, ఎక్కడ పెట్టింటాడు? తీసుకెళ్ళాడే. అడుగుదామా? అడిగేద్దాం. స్టార్ట్ చేద్దామా? ఏవండి, ఆ? మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏంటి? అది లంచ్ బాక్స్ ఎక్కడుంది? ఆ? కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ, ఆఫీస్లోనే మర్చిపోయాను. ఆ. తీసుకొస్తాలే. రేపు తీసుకొస్తారా? సిచ్యువేషన్ని బట్టి తీసుకొస్తా. మ్, ఈ ఆడవాళ్ళకి బాక్సుల మీద ప్రేమ ఏంటో. హ్మ్. జాను, ఉల్లిపాయలు టమాటాలు నువ్వు కోయి, అందులోకి ఇంగ్రీడియంట్స్ నేను చూసుకుంటా. ఉల్లిపాయలు మూన్ షేప్లో ఉండాలి, టమాటాలు ట్రయాంగిల్లో ఉండాలి. మోనో ట్రయాంగిల్ అంటున్నాడంటే మా ఆయనకు వంట బానే వచ్చు. హా, ఇదిగో. సాల్ట్ ఇవ్వాలా? ఏంటండి అన్నీ ఒకేసారి వేసేసారు? అంటే అన్ని ఒకేసారి వేస్తే ఒకేసారి ఉడికిపోతాయి కదా, టైం వేస్ట్ ఎందుకని ఐడియా ఎదిరిపోయింది కదా. అలా అన్నీ వేసేసాం అనుకో 2 minutesలో అయిపోద్ది. ఆ? ఆ? టచ్ అయితే రావు మరి ఫీలింగ్స్. సిలిండర్ పేల్చేయి. అదే ఆపేయి. ఇదేంటి నాలుక తడబడుతుంది. థ్యాంక్ యూ. చాలు చాలు. చాలండి. మ్, మ్. ఇదేంటి ఇంత కారంగా ఉంది? ఆ? ఏంటి అలా ఉన్నావు? కర్రీ బాగాలేదా? చాలా బాగుందండి. అదే కదా, బాగుంటుంది. వీడేంటి కారం తింటే బలం వస్తుంది అన్నట్టు ఇంత కారం వేశాడు? ఏయ్, ఏంటి జాను కంట్లో నీళ్ళు వస్తున్నాయి? కారంగా ఉందా? అదేం లేదండి, నాకు ఇంత మంచిగా వండి పెట్టే హస్బెండ్ దొరికినందుకు ఆనంద బాష్పాలు వస్తున్నాయండి కంట్లో, అంతే. థ్యాంక్ యూ. మీరు తినండి. ఏం ఎలా తింటున్నాడో ఇంత కారం? ఇంకొంచెం వేసుకో. ఏం కాదు. వేసేసాడే. నువ్వు తిని నేను వెళ్తాను. వీడు ఎలా తిన్నాడ్రా బాబు? మండిపోతుంది. కర్రీ అదిరిపోయింది కదా. ఇంకొంచెమేనా? ఏం కాదు, ఇంకొంచెం కర్రీ వేసుకో.